నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడులో డిఎంకే పార్టీ చెప్పిందే చెప్పి అదే ఎత్తులు అట్లాగే విడగొట్టడానికి ఏ రకంగా అయినా సరే తమిళ ప్రజల్లో ఒక రకమైన విద్వేషం రగిల్చాలి. దాన్నే 2026 అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూ చేయాలి. తమిళ భాషకి ఏదో జరిగిపోతున్నట్టు, లేకపోతే హిందీ భాషను తీసుకొని వచ్చి వాళ్ళ నెత్తిన రుద్దుతున్నట్టు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిపోతుంది. ఇదే వీళ్ళు డిఎంకే పార్టీ నడుస్తున్న చరిత్ర కూడా. ఎంకే స్టాలిన్కి చాలా బాగా తెలుసు ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇంకంబెన్సీ పెరుగుతోందని. దాన్ని కౌంటర్ చేయాలంటే సెంటిమెంట్ రగిల్చాలి. ఈసారి ఆయన సరిగ్గా 6 నెలల కిందట ఇదే విషయం మీద, భాష మీదే తీసుకొని వచ్చాడు ఆయన. మళ్ళీ అదే భాష గురించి తమిళ అన్యాయం జరుగుతుంది, హిందీని ఎక్కడ రుద్దనీయమంటూ క్లియర్ కట్గా మనం 1968లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ 3 భాషలకు సంబంధించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత 2010లో అయితే యూపీఏ 2లో చిదంబరాన్ని సన్మానించారు కూడా హిందీ భాషను పొగిడినందుకు. హిందీ భాష మొత్తం భారతదేశం మొత్తం కూడా మ్యాండటరీగా చేయాలన్నప్పుడు నరేంద్ర మోడీ మొట్టమొదటి ప్రధానమంత్రి యునైటెడ్ నేషన్స్లో తమిళ భాష గురించి మాట్లాడింది, తమిళ్లో మాట్లాడింది. తమిళ సంఘం అంటూ కూడా ఆయన ఫెస్టివల్స్ చేసిన తమిళనాడులో. ఇవన్నీ మర్చిపోతున్నాడు ఎంకే స్టాలిన్. కనీసం తమిళనాడు ప్రజలన్నా గుర్తుపెట్టుకుంటారు అనుకుందాం. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2 ఖచ్చితంగా భారతదేశపు లాంగ్వేజెస్ 2 ఉండాలి అన్నారు, ఇంగ్లీష్ కాకుండా. ఆ 2లో ఒకటి తమిళ్, ఇంకొకటి థర్డ్ లాంగ్వేజ్ కింద హిందీ కాకపోయినా సాంస్క్రిట్ అయినా తెలుగైనా ఏదైనా కూడా డిసైడ్ చేసుకోవచ్చు చదువుకునేవాళ్ళు. అంతెందుకు తమిళనాడు మినిస్టర్లకు సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు, ఇప్పుడున్న డిఎంకే మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుతున్నది స్కూల్స్ అన్నీ కూడా 3 లాంగ్వేజెస్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉన్న స్కూల్స్లోనే. సో ఎంకే స్టాలిన్ ఎంత విద్వేషం రగిల్చినా కూడా అది ఎందుకు అనేది అయితే అర్థమవుతుంది. తన ప్రజా వ్యతిరేకతని కవర్ చేసుకుంటానికి ఆ నెపాన్ని పూర్తిగా నరేంద్ర మోడీ మీద నెడితే, బీజేపీ మీద నెడితే తనకి ఇక్కడ బెనిఫిట్ అవుతుందన్నది. ఈ ద్రవిడియన్ పార్టీస్ కూడా ఎప్పుడు టైం చూసి విడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మొదట్లో వాళ్ళు ఆర్యన్ వర్సెస్ ద్రవిడియన్ అని తీసుకొని వచ్చారు. నేను ఒక ఇంపార్టెంట్ వీడియో కూడా చేశాను, అది చివరిలో లింక్ ఖచ్చితంగా పెడతాను. ఆర్యన్ వర్సెస్ ద్రవిడియన్ అది ఫెయిల్ అయింది వాళ్ళకి. ఆ తర్వాత నార్త్ వర్సెస్ సౌత్ చాలాసార్లు ప్రయోగించారు, ఇప్పటికీ ప్రయోగిస్తూనే ఉన్నారు. అది కూడా ఈసారి అంత సక్సెస్ అవుతుందన్నట్టు కనబట్టలేదు డిఎంకే పార్టీకి. బ్రాహ్మిన్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్ అని తీసుకొని వచ్చారు చాలా వరకు కూడా. అట్లాగే ఇప్పుడు సాంస్క్రిట్, తమిళ్ అని తీసుకొని వస్తున్నారు. ఎక్కడ ఏ రకంగా వాళ్ళు విడగొట్టగలం, ఎట్లా విద్వేషాలు రగిల్చుకోవడం అంటే అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ ద్రవిడియన్ పార్టీస్ అంతా కూడా. కరప్షను స్కై లిమిట్కి వెళ్ళిపోయింది. క్రైమ్ రేట్ అయితే గత 48 గంటల్లో 3 ఏళ్ల చిన్నారి పాప మీద, 5 ఏళ్ల చిన్నారి పాప మీద కూడా మానభంగం. అక్కడ అంటే క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయింది తమిళనాడులో చూస్తున్నాము. కరప్షన్కి, స్కామ్స్కి అంతు లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి. తమిళనాడుకి ఫండ్స్ ఇవ్వలేదన్నారు, తమిళనాడుకి హైయెస్ట్ ఫండ్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంటు. ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది డిఎంకే ఒక పక్క ఇటు విద్వేషాలను రగిల్చుతూనే ఇంకొక పక్క పొలిటికల్ గ్యాంబుల్ ఆడుతోంది. ప్రశాంత్ కిషోర్ 2016లో డిఎంకేకి పనిచేశాడు, 21లో తెర వెనక పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు తెర వెనక నుంచే కథ నడిపిస్తున్నాడు స్టాలిన్ని గెలిపించడానికి. అన్నామలై కీ ఫ్యాక్టర్. అన్నామలై ప్రభావం లేదు, అన్నామలై వలన ఒక్క సీటు గెలవలేదు, అన్నామలై అసలే ఆయనే గెలవలేదు అంటూ ఎంతమంది చెప్పినా కూడా తమిళనాడులో క్రీపింగ్ అప్ బీజేపీ చాప కింద నీరులాగా తన ఓట్ షేర్ని, ఓట్ బ్యాంక్ని పెంచుకుంటూ వస్తుంది. అది ద్రవిడియన్ పార్టీ ముఖ్యంగా డిఎంకే గుర్తించింది. కౌంటర్ చేయటానికి రంగంలోకి దింపింది. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా కాస్ట్ మీద కానీ ఏదైనా స్ప్లిట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యాంటీ ఇంకంబెన్సీ వ్యతిరేక ఓట్లను కానీ చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఆ తూర్పు ముక్కే విజయ్ జోసెఫ్ టీవీకే పార్టీ. కేవలం 5% ఓట్ షేర్ స్ప్లిట్ అవుతే చాలు డిఎంకే మళ్ళీ గెలుస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ ఎప్పుడో వేసుకున్నారు, ఒక 18 నెలల కిందటే. సడన్ ఎంట్రీ విజయ్ జోసెఫ్ పార్టీ ఎంటర్ ఇన్ తమిళనాడులో. హంగామా, పెద్ద నటుడే, వేల కోట్లు వస్తాయి ఆయన సినిమాలు విడుదలవుతే. అట్లాగే కొన్ని కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా వస్తుంది ఆయన పార్టీ పెడితే. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు విజయ్కి వర్క్ చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించారంటే, ప్రశాంత్ కిషోర్కి ఒక 5 సంవత్సరాల కిందటే నా కన్సల్టెన్సీ 250 కోట్లు 300 కోట్లు నా ఫీజే అని చెప్పాడు బహిరంగంగా ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతానికి ఇప్పుడు అది 500 కోట్ల 600 కోట్ల. ఇంత డబ్బు విజయ్కి ఎవరు ఫండింగ్? విజయ్ జోసెఫ్ ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుని ఎవరిని తొక్కిపెట్టడానికి, ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా కూడా డిఎంకే ఆడుతున్న గేమ్. డిఎంకే మీద ఉన్న వ్యతిరేక ఓట్లని, సేమ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లని విజయ్ చీల్చుకుంటే స్టాలిన్ తన కోరిక, లేదా హెరిడిటరీగా నడుస్తున్న మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ని ముఖ్యమంత్రిగా చేయొచ్చు. ఈ లెక్కలన్నీ కూడా బీజేపీ కూడా, అన్నామలై అలర్ట్గానే ఉన్నాడు. అన్నామలై దీన్ని అంతా లెక్కేస్తున్నాడు. అన్నామలై ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నదల్లా ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ ప్రశాంత్ పీకే స్ట్రాటజీ చూశాడో, ఆయన కూడా ఇప్పుడు బీజేపీలో అన్నా డిఎంకేతో పొత్తులో వెళ్ళాలన్న ఆలోచన అయితే మొదలైంది. అన్నా డిఎంకే కూడా జయలలిత మరణానంతరం పళనిస్వామి, అట్లాగే శశికళ అందరూ కూడా, ఓపీఎస్ వీళ్ళందరూ కూడా, పన్నీర్ సెల్వం అందరూ వాళ్ళ అంతర్గత విభేదాలతో పార్టీ చీలిపోయి ఉంది. ఓట్ షేర్ కూడా చెల్లా చెదురే ఉంది. ఇప్పుడు కనుక బీజేపీ ప్లస్ అన్నా డిఎంకే కలిసి వెళ్తే డిఎంకేని ఓడించచ్చు అన్నది సర్వేలు చెప్తున్నాయి అక్కడ తమిళనాడులో. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ ప్లస్ అన్నా డిఎంకే మళ్ళీ ఆ పొత్తు మళ్ళీ ముందుకు రావచ్చు అసెంబ్లీ ఎన్నికల లోపల. ఒకవేళ ఇదే కనుక జరిగితే డిఎంకే విజయానికి, అలాగే ఈ విజయ్ ఆడుతున్న గేమ్కి, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీకి అడ్డుకట్ట వేసినట్టే. చూడాలి రాబోయే రోజుల్లో ఈ పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇదంతా అనేది. అయితే ఇక్కడ టాపిక్ డైవర్షన్ పూర్తిగా, అసలు సడన్గా ఎందుకు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద తీసుకొచ్చాడు ఎంకే స్టాలిన్, ఏ విషయాన్ని దాస్తున్నాడు, ఏ టాపిక్ని డైవర్ట్ చేస్తున్నాడు. జనవరిలో మనం ఒక పెద్ద విజిల్ బ్లోయర్, ఒక జగ్లర్ ఆలీ, ఈయన ఒకటి బయటికి తీసుకొచ్చాడు. ఇల్లీగల్ మైనింగ్, మినరల్ మైనింగ్ జరుగుతుంది తమిళనాడులో అంటూ కూడా 13 జనవరి పుదుకొట్టై కలెక్టరేట్ ముందు ఈ న్యూ ఇల్లీగల్ మైనింగ్ కేసుకి సంబంధించి పిటిషన్ కూడా ఫైల్ అయింది. ఈ వ్యక్తి జనవరి 17వ తారీఖు మర్డర్ చేయబడ్డాడు తమిళనాడులో. దీని వెనక ఎవరున్నారు? ఇతను కూడా మాస్క్లో ప్రార్థనలు చేసుకొని వెళ్తున్నప్పుడు ఒక లారీ గుద్దేసింది, అది కూడా మైనింగ్కి సంబంధించిన లారీయే. ఈ హత్య వెనక ఎవరున్నారు, ఇదంతా ఎవరు ప్లాన్ చేశారనేదైతే విచారణ జరుగుతోంది. ఇది జరుగుతుంటేనే ఫిబ్రవరిలో అతను వేసిన పిటిషను ఇదంతా కూడా హైకోర్టుకు చేరింది. మద్రాస్ హైకోర్టు సిబిఐ ప్రోబ్ ఆర్డర్ చేసింది. 5,800 కోట్లు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి స్కామ్ తమిళనాడులో జరుగుతోందని. ఈ రెండు కూడా ఏ మీడియాలో రాలేదు, ఎవరు కూడా కవర్ చేయలేదు. ప్రస్తుతం ఈ తమిళనాడులో తెర మీదకి రాబోతోందని తెలిసే ఎంకే స్టాలిన్ ముందస్తుగా ఈ సెంటిమెంటు భాషను తీసుకొని వచ్చే తెర మీదకి మళ్ళీ అన్నది బాగా వినబడుతోంది. ఈ శాండ్ మైనింగ్ సిబిఐ ప్రోబ్ 5,800 కోట్లతో పాటు ఆ లింకు మినరల్ మైనింగ్కి, అట్లా కొన్ని వేల కోట్లకి కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటికి రాబోతున్నాయి. డిఎంకే షాటర్ అవ్వబోతోంది. తమిళనాడు ప్రజలు నిజం తెలుసుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి ఢిల్లీలో ఏం జరిగిందో రాబోయే రోజుల్లో డిఎంకేకి అదే గతి పడుతుందని స్టాలిన్ ప్రస్తుతం విద్వేషాలని భాషాభేదం మీద రెచ్చగొట్టడానికి తెర మీదకి తీసుకొచ్చాడన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ దారితీస్తుంది. ఇక్కడ ఉన్నది ఒకటే, తమిళనాడు ప్రజలు ఎప్పుడు ఆలోచించుకోవాలి. చూశారు ఇన్ని రోజులు ద్రవిడియన్ పార్టీస్కి అవకాశం ఇచ్చారు, ఏం డెవలప్మెంట్ జరిగిందన్నది వాళ్ళకి తెలుసు. ప్రస్తుతం ఆ ద్రవిడియన్ పార్టీస్ విద్వేషాల్లో ఒకప్పుడు జయలలిత ఉన్నంత వరకు అన్నా డిఎంకేనా లేదా డిఎంకే, ప్రస్తుతం
అన్నాడీఎంకే పార్టీ జయలలిత మరణానంతరం వీకే ఉంది, ప్రస్తుతానికి అవకాశం ఇవ్వాల్సింది అన్నమలై లాంటి చదువుకున్న నాయకుడికి, క్లీన్ చిట్ ఉన్న నాయకుడికి. తమిళనాడు ప్రజలు ఇస్తారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కరప్టెడ్ డిఎంకే పార్టీకి గుడ్ బై చెప్తారా అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం స్టిల్ తమిళనాడులో ఈరోజు కూడా ఎంకే స్టాలిన్ అని కాదు, ద్రవిడియన్ పార్టీ లేదా ప్రస్తుతం ఉన్న డిఎంకేకి ఎడ్జ్ ఉంది. కానీ ఆ ఎడ్జ్ 2024 నుంచి మాత్రం తగ్గుతూ వస్తుంది. అది 2026 అసెంబ్లీ ఎన్నికల దాకా వెళ్తుందా, లేదు ఇలాంటి సెంటిమెంట్కి మళ్ళీ తెలంగాణ ప్రజలు తమిళనాడు ప్రజలు లొంగుతారా, డిఎంకేకి జై కొడతారా, లేదా ఈసారి ఏమన్నా ఫలితాలు తారుమారు చేస్తారనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే స్టాలిన్ అయితే పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీలో స్టాలిన్ ప్రభుత్వం నిండిపోయి ఉంది. స్టాలిన్కి తప్పించుకోవడానికి కూడా ఎక్కడ దారులు కనపడకే ఈ విజయ్ లాంటి పాన్ని తురుపు ముక్కని తీసుకొని వచ్చాడన్నది అయితే వినబడుతుంది. థ్యాంక్ యూ.